గుంటూరులో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ఎస్సీసీఎల్ నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్ కుమార్ స్పందిస్తూ ఎస్పీ వర్గీకరణ ఉద్యమానికి పిల్లి మాణిక్యరావు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎంఆర్సీఎస్ ను వీడి రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీలో చేరారని విమర్శించారు. జగన్ హయాంలో సంక్షేమ పాలన అందిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తుందని మండిపడ్డారు. నీ నాలిక కోస్తామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నువ్వు ఏడో వేసి గదుల్లో కూర్చొని పిల్లి కూతల కొట్టడం కాదు, యథార్థంగా వచ్చి పబ్లిక్లోకి వచ్చి చూడు. ఎవరు 6 నెలల్లో అన్ని పథకాలు అమలు చేసిన మగాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే పిల్లి మాణిక్యరావు టీడీపీ జిల్లా అధ్యక్షుడు. అతను వయసు కన్నా గౌరవం ఉండాలా. అతను మాట్లాడే మాటలకి ఎవరైనా కానీ సభ్య సమాజం గౌరవించే విధంగా జిల్లా అధ్యక్షుడు స్థాయిలో ఉండాల్సిన అతను ఏమైనా మాట్లాడతాడు? అమ్మకి అబ్బాయి పుడతారు జనాలు, జగన్మోహన్ రెడ్డి అమ్మకి అబద్ధానికి పుడతారంటారా? ఏం మాట్లాడుతున్నాడు? దళితులు ఆత్మగౌరవాన్ని కించపరుస్తా నువ్వు నీ స్థాయిని మర్చిపోయి దిగజారి మాట్లాడి దళితులకు అవమానకరంగా మాట్లాడుతున్నావు. డిఎస్సి కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసి కలెక్టర్లకి వినతి పత్రాలు అందించే కార్యక్రమం చేస్తే దాని గురించి నేను అడిగిన దానికి సమాధానం చెప్పే సమాధానం మీ దగ్గర లేక రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ దూషిస్తూ నిందిస్తూ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నావా? అసలు డిఎస్సి కన్వీనర్ని ఎందుకు తొలగించారు? ఈసీఆర్టీ కన్వీనర్నికి 2 పదవులు ఎందుకు ఇచ్చారు? పర్యవేక్షణ బాధ్యతలు తయారు చేసే ప్రశ్నాపత్రం తయారు చేసే బాధ్యతలు ఎందుకు అప్పగిచ్చారు? దాన్ని అడిగితే మీ దగ్గర సమాధానం లేదు. డిఎస్సి అభ్యర్థులు ఈ రోజు అడుగుతున్న క్వశ్చన్లకు మీ దగ్గర సమాధానం ఉందా? టీడీపీలో చేరి ఉన్నత పదవులు అనుభవిస్తూ నోటికి ఎవరో చెప్పారని ఏదో చేశారని రాజకీయాలు ఉంటాయి, రేపు పోతాయి. 5 సంవత్సరాలు ఎవరికైనా అధికారం, ప్రజలు దేవుడు మనకు అధికారం ఇస్తే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు తీసుకుంటాం. ఒక్కసారి ఆలోచించుకోండి. మీ వయసు అంతా, మీరు ఏ స్థాయిలో ఉన్నారు అంటే జనాలు రెచ్చగొడతారా? మీరు ఏంటంటే మీరు మాట్లాడే మాట అమ్మకి అబద్ధానిక ఎవరైనా పుడతారా? లేదు మీకు ఎవరైనా స్క్రిప్ట్ రాసి ఇచ్చారా? మాట్లాడేటప్పుడు సమాజం కూడా చూస్తుంది, ప్రజలు కూడా చూస్తున్నారు. వాళ్ళకి మనం మంచి మెసేజ్ ఇవ్వాలా. రెండోసారి మనకు అధికారం ఇవ్వాలిగా, అధికారంలో మనం మంచిగా మాట్లాడాలిగా. అంటే మీరు ఎలా పడితే అలా మాట్లాడతారు. మేము దానికి రెచ్చిపోయి దాడులు చేసి ప్రతి దాడులు చేస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కేసుల్లో ఇరికిచ్చి మీరు మళ్ళా అధికారం చేపడతామన్నా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా, ఎన్ని ఎలక్షన్ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి వాటా ఉంటుంది, ఆయన పర్సంటేజ్ ఉంటుంది, ఆయన నమ్ముకున్న ప్రజలు ఉన్నారు. నువ్వు అది మర్చిపోతున్నావు, గుర్తుపెట్టుకో. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.